ఫార్ములా లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. అదే ప్లాట్ఫామ్ ని కవర్ చేసినప్పుడు టైం యొక్క ఫార్ములా లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ ఎక్స్ట్రా ఏమొస్తుంది లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేస్తే మనకి ఎక్స్ట్రా ఏం కనిపిస్తుంది? రెండు ఫార్ములాస్ సేమే రైట్, రెండు ఫార్ములాస్ సేమ్. ఎక్స్ట్రా ఏమొస్తుంది సార్ లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వచ్చింది. సో దీంట్లో మనకి టైం కావాలంటే ఏమేమి కావాలి? ట్రైన్ యొక్క లెంగ్త్ కావాలి, ట్రైన్ యొక్క స్పీడ్ కావాలి. ఇక 3 వేరియబుల్స్ లో ఎన్ని వేరియబుల్స్ ఇచ్చింది ఫార్ములాలో? 1 నాట్ 2 ట్రైన్ యొక్క లెంగ్త్ తెలుసా? ట్రైన్ యొక్క స్పీడ్ తెలుసా? తెలియదు. ట్రైన్ ఎంత టైం లో క్రాస్ చేస్తుంది? ఓన్లీ 15 సెకండ్స్. ఇక 3 వేరియబుల్స్ ఏం చేసుకోవాలి? టైం మాత్రమే తెలుసు, ట్రైన్ యొక్క లెంగ్త్ తెలియదు అండ్ స్పీడ్ కూడా తెలియదు. నెక్స్ట్ కమింగ్ టు ద ప్లాట్ఫామ్, ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి. దీంట్లో ఇది తెలుసుకోండి సార్, సైలెంట్ ఉండదు క్లాస్ లో. ఏమేమి తెలుసు? ఏమేమి తెలుసు? టైం తెలుసా? టైం తెలుసు. నెక్స్ట్ ట్రైన్ యొక్క లెంగ్త్ తెలుసా? ట్రైన్ ప్లాట్ఫామ్ యొక్క లెంగ్త్ తెలుసా? తెలుసు. తెలుసా లేదా? తెలుసు. ట్రైన్ యొక్క స్పీడ్ తెలుసా? ఇక్కడ ట్రైన్ యొక్క లెంగ్త్ తెలియదు, ట్రైన్ యొక్క స్పీడ్ కూడా తెలియదు. ఏం కావాలి ఇక్కడ ఈ క్వశ్చన్ లో? ఏం ఫైండ్ చేయాలి మనకి? ట్రైన్ యొక్క లెంగ్త్ కావాలి. ఈ రెండింటిలో కూడా కామన్ గా ఏమేమి ఉన్నాయి? లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ కామన్ ఉంది, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కామన్ గా ఉంది. నేను స్పీడ్ ని ఈక్వల్ చేయాలనుకుంటే ఈ ఫార్ములా స్పీడ్ యొక్క ఫార్ములా ఏమైతుంది చెప్పండి సార్? స్పీడ్ ఇస్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇంటూ స్పీడ్ యొక్క ఫార్ములా సార్. స్పీడ్ ఫార్ములా ఏమైతుంది సార్? length of the train by speed of time. Are you clear sir everyone? Speed of the train is equal to length of the train by time taken. Next దీనిలో వచ్చే స్పీడ్ యొక్క ఫార్ములా కావాలంటే మన స్పీడ్ యొక్క బేసిక్ ఫార్ములా ఏంటిది? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే ఇక్కడ ఏమేమి దూరం మనకి? length of the train plus length of the platform by time. Are you clear sir everyone? ఇదే మనకి. సో దీంట్లో ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ తెలుసా మనకి? తెలియదు. అండ్ టైం తెలుసా సార్ మనకి? ఎంత టైం? 15 సెకండ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ తెలుసా? తెలియదు. లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ తెలుసా మనకి? 100 మీటర్స్. బై ఎంత టైం లో క్రాస్ చేస్తుంది చెప్పాడు? 25 సెకండ్స్. మీరు నోటీస్ చేస్తే ఇక్కడ మనం పై నోటీస్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ కూడా సేమ్ అదే ట్రైన్ లో కూడా రెండింటిని మనం డైరెక్ట్ ఈక్వల్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, ఇక్కడ కూడా స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, రెండింటిని కూడా ఈక్వల్ చేసుకుంటే రిజల్ట్స్ కంపల్సరీ లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ బై 15 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది మనకి లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ 100 బై 25. ఆల్ క్లియర్ సర్ ఎవ్రీవన్? యూనిట్స్ సేమ్ ఉన్నాయా? ఇక్కడ 15 యొక్క యూనిట్స్ ఏంటిది? సెకండ్స్. 25 యొక్క యూనిట్స్ సెకండ్స్. 100 యొక్క యూనిట్స్ మీటర్స్. అంటే మొత్తం కూడా మీటర్ పర్ సెకండ్స్ లో, మీటర్స్ అండ్ సెకండ్స్ లో ఉంటాయి. ఓకే, క్యాన్సిల్ చేసుకోవచ్చు సార్. 5 టైం కొట్టు. 5 3 సార్ 5 5 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేయండి. 5 ఇంటూ lt ఎంత వస్తుంది మనకి? 5 lt. నెక్స్ట్ 3 ఇంటూ ఈ రెండు టర్మ్స్ మల్టిప్లై చేయండి. ఇస్ ఈక్వల్ టు 3 lt ప్లస్ 100 ఇంటూ 3 300. సో 5 lt వచ్చి 3 lt సప్లై చేస్తుంటే 2 lt is equal to 300. సో 2 ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి వస్తుందా? 150. అంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్. సో దీని నుంచి లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ is equal to ఎంత వస్తుంది మనకి? 150 మీటర్స్. ఆర్ యు క్లియర్ సర్? కానీ ఎగ్జామ్ మీద ఎంత చేయాలి? ఎందుకంటే మనకి ఇచ్చింది 8 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్ కాదు, మనకి ఇచ్చింది 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి మనం ఏం చేయాలి సార్? జాగ్రత్తగా వినండి. రైట్, ఇదంతా ఏం చెప్పారంటే మీకు రేడియల్ కోసం చెప్పాను. జస్ట్ ట్రైన్ అనేది వెయిట్ వెయిట్ క్రాస్ చేస్తుంది. ఇంకా క్రాస్ చేస్తా, మనం క్రాస్ చేస్తే ఎవరైనా క్రాస్ చేస్తుంది? పోల్ అండ్ ప్లాట్ఫామ్. అందరూ రెస్పాండ్ అవ్వాలి. పోల్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 15 సెకండ్స్. ప్లాట్ఫామ్ క్రాస్ చేయడానికి 25 సెకండ్స్. సేమ్ ట్రైన్ డిఫరెంట్ ట్రైన్? సేమ్ ట్రైన్. సేమ్ ట్రైన్ కాబట్టి అదే లెంగ్త్ ఉండాలి. నెక్స్ట్ ఇంకేం సేమ్ ఉండాలి? స్పీడ్ కూడా సేమ్ ఉండాలి. సో
సో పోల్ క్రాస్ చేసే ట్రైన్ ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసే ట్రైన్ రెండు సేమ్ కాబట్టి సో ఇక్కడ ఎంత ఉంటుందో ట్రైన్ కి సేమ్ ఇక్కడ కూడా అంతే లెంత్ ఉంటుంది. ఇక్కడ ట్రైన్ ఎంత స్పీడ్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ స్పీడ్ ఉంటుంది. మరి ఇక్కడ ఏం డిఫరెంట్ ఉంటుంది, మరి ఏదైనా డిఫరెంట్ ఉంటుందా? సో ఏం డిఫరెంట్, టైం మాత్రం చేంజ్ అవుతుంది. పోల్ ని క్రాస్ చేయడానికి 15 సెకండ్స్ పడుతుంది, అదే ప్లాట్ఫామ్ ని క్రాస్ చేయడానికి 25 సెకండ్స్ పడుతుంది. ఎందుకు ఎక్కువ టైం పడుతుంది? ఎందుకంట ఏంటి, అక్కడ సేమ్ ట్రైన్ ఇక్కడ సేమ్ ట్రైన్, స్పీడ్ సేమ్ ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ కేస్ లో పోల్ ఇలా ఒక పోల్ ఉంది కాబట్టి ట్రైన్ అనేది ట్రైన్ యొక్క ఫస్ట్ బోగి నుంచి లాస్ట్ బోగి వరకు రాజడానికి కొంచెం తొందరగా క్రాస్ అయిపోతుంది పోల్. అదే మనకి ప్లాట్ఫామ్ చూస్తే ఇలా ఉంటుంది, దీనికి చాలా 100 మీటర్స్ లెంత్ ఉంది. కాబట్టి సపోజ్ ఇక్కడ ఇది వస్తుంది కూడా ట్రైన్ ఇలా వస్తుంది. ట్రైన్ అనేది ఇది కానీ కాదు క్రాస్ అవడానికి, దీన్ని క్రాస్ చేయడం వరకు ఈ పాయింట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి బోగి ఇక్కడ లాస్ట్ బోగి దీన్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఈ పాయింట్ అక్కడ వరకు పట్టే టైం. కాబట్టి ట్రైన్ లెంత్ ఉంటుంది, ప్లాట్ఫామ్ కూడా లెంత్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పట్టింది. దీని దానికి ఎందుకు ఎక్కువ టైం పట్టింది సార్? పోల్ ఎంత టైం పట్టింది? 15 సెకండ్స్. అదే ప్లాట్ఫామ్ ఎంత టైం పట్టింది? ఎంత ఎక్కువ టైం పట్టింది దానికంటే దీనికి ఎంత టైం ఎక్కువ పట్టింది సార్? 10 సెకండ్స్. ఎందుకు ఎక్కువ పట్టింది? పోల్ లెంత్ కదా మనం ఇలా ఉంటుంది కదా కన్సిడర్ చేయకూడదు, ఈ లెంత్ కాదు, ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఇది చూసుకుంటాం మనం, చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయం. అదే ప్లాట్ఫామ్ మాత్రం ఎంత లెంత్ ఉంటుంది? 100 మీటర్స్ ఉంది. పోల్ కట్టడానికి ఎంత టైం పట్టింది? 15 సెకండ్స్. ప్లాట్ఫామ్ కట్టడానికి 25 సెకండ్స్. ఎన్ని సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది? ఎందుకు పట్టింది? ప్లాట్ఫామ్ కి లెంత్ ఉంది కాబట్టి. ఎంత లెంత్ ఉంది? 100 మీటర్స్. సింపుల్ గా వన్ స్టెప్ లో length of the train కావాలి. length of the train కావాలన్నాడు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ సారీ టెర్మినల్ డైరెక్ట్లీ ఆన్సర్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? 10 సెకండ్స్ కి 100 మీటర్స్ అయితే 15 సెకండ్స్ కి 150 మీటర్స్. ఎలా వచ్చింది? 10 సెకండ్స్ కి 100 మీటర్స్ ఎలా వచ్చింది? 10 సెకండ్స్ కి 100 మీటర్స్, 15 సెకండ్స్ కి ఎంత అంటే 150 మీటర్స్. ఎందుకు వచ్చింది? ఈ స్టెప్ పైన నుంచి రాస్తారు, ఈ స్టెప్ పైన నుంచి రాస్తారు. అలాంటి మాట ఏం చెప్పాలి? ఎంతది? 10 సెకండ్స్. సో పోల్ కి క్రాస్ చేసినప్పుడు 15 సెకండ్స్, అదే ప్లాట్ఫామ్ కి క్రాస్ చేసినప్పుడు 25 సెకండ్స్. దాని మధ్య రిజర్వేషన్ ఆఫ్ టైం ఎంత? 10 సెకండ్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు 10 సెకండ్స్ ఎక్కువ ఉంటుంది? బికాజ్ ఆఫ్ ప్లాట్ఫామ్ కు ఒక లెంత్ ఉంది కాబట్టి. ప్లాట్ఫామ్ కు లెంత్ ఎంత? 100 మీటర్స్. బై లాస్ట్ స్టెప్ ఉంది. సెకండ్ స్టెప్ లో 15 సెకండ్స్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టాను నేను? పోల్ పోల్ ని క్రాస్ చేసినప్పుడు నాకు అందరూ చెప్పండి సార్, పోల్ ని క్రాస్ చేసినప్పుడు ఎన్ని లెంత్లు ఉంటాయి? ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసినప్పుడు ఎన్ని లెంత్లు ఉంటాయి? పోల్ ని క్రాస్ చేసినప్పుడు ఎన్ని లెంత్లు ఉన్నాయి? ఒకటే లెంత్ ఉంది. ఏ లెంత్ అది? ట్రైన్ లెంత్. అదే ప్లాట్ఫామ్ ని క్రాస్ చేసినప్పుడు ఏ లెంత్ ఉంది? ఇక్కడ ఒకటే ట్రైన్ లెంత్, ఒకటేమో ప్లాట్ఫామ్ లెంత్. ఇక్కడ మనకి ఏం కావాలి? క్వశ్చన్ లో ఏం కావాలన్నారు? లెంత్ ఆఫ్ ద ట్రైన్. లెంత్ ఆఫ్ ద ట్రైన్, ట్రైన్ యొక్క లెంత్ మాత్రమే ఎక్కడ ఉంది? పోల్ ని క్రాస్ చేసినప్పుడు ఉంది. రైట్? పోల్ ని క్రాస్ చేసినప్పుడు ఎంత టైం పడుతుంది మరి? ఇక్కడ 15 సెకండ్స్. 15 సెకండ్స్ సింపుల్ అంటే 100%. సింపుల్ సార్. ఎగ్జాంపుల్ చేసుకొని ఇలా చేసుకోవాలి. మళ్ళీ సార్ రిపీట్ చేస్తాం.